ఘంటారావం నిఘా నీడలో ప్రతిధ్వని. నా పేరు డాక్టర్ మార్క శంకర్ నారాయణ, అభ్యుదయ రచయితల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిని, అదేవిధంగా లాల్ నీల్ మైత్రి వేదిక కార్యకర్తను కూడా. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్సు, వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలకత్తాలో ఉన్నటువంటి ఆర్జీకార్ మెడికల్ కళాశాలలో జరిగినటువంటి ఒక ట్రైనీ పీజీ డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ ఈరోజు అంబేద్కర్ విగ్రహం నుండి కాళోజీ సెంటర్ దాకా మేము ఈ యొక్క అత్యాచారాన్ని ఖండిస్తూ ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాం. దీన్ని వెంటనే నిజానికి ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉండే. మొదట పోలీసులు ఏమన్నారంటే ఇవి ఉత్త పుకార్లే అని కొట్టివేయడం జరిగింది. మరి కలకత్తాలో ఉన్నటువంటి హైకోర్టు మాత్రము లేదు ఇది అని చెప్పి దాన్ని సిబిఐకి అప్పగించడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా గౌరవ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా దీని మీద సుమోటా కోసు కూడా ఒక కేసు కూడా తీసుకొని విచారణకు తీసుకున్నారు. కనుక సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి చర్య ఏదైతే ఉన్నదో అభినందించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా ఇంకా ఈ దేశంలో అత్యాచారాలు జరగడం మహిళలపై చాలా సిగ్గుచేటు. నడివీధిన ఒంటరిగా నడిచచ్చే ఆడపడుచు చీర రవికతో ఇంటికి చేరినప్పుడే స్వాతంత్రం భరత స్వాతంత్రం అని చెప్పిన ప్రవచనాలు పలికారే. మరి ఆ స్వాతంత్రం మహిళలకు ఎప్పుడు వస్తుందని ఈరోజు మహిళలంతా ఈరోజు హనుమకొండ పట్టణంలో అడుగుతున్నారు. పాలకులు తీసుకోవాల్సినటువంటి చర్యలు అనేకం ఉన్నాయి. వీళ్ళు పనిచేసేటువంటి స్థలాల్లో ఎక్కువ రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా పౌర సమాజము పిల్లల్లో ఒక నైతిక విలువలను బోధించాల్సినటువంటి అవసరం ఉన్నది. కుటుంబాలు, తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఒక నైతిక విలువలను బోధించాల్సినటువంటి అవసరం ఉన్నది. కనుక ఈరోజు 78 ఏళ్ళైనా ఒక రకంగా ఒకప్పుడు దిశపై కానీ, అభయపై కానీ, ఆసిఫా మీద కూడా అత్యాచారాలు జరిగినాయి. అవి మనం మర్చిపోకముందే మళ్ళీ కలకత్తాలో ట్రైనీ పీజీ డాక్టర్పై మళ్ళీ అత్యాచారం జరగడం అనేది చాలా బాధాకరం. మరి దీని వెనుక ఏమి జరుగుతున్నది, ఎందువల్ల రోజు రోజుకు ఒకప్పుడు ఉన్నటువంటి విలువలు లేవు. మరి ఈ మొత్తం ఒక 30 ఏళ్ళ నుంచి ఒక రకంగా ఇంకా ఎక్కువ జరుగుతున్నది. ఒక మద్యం కేంద్రాలు విస్తృతంగా ఓపెన్ చేసి, డ్రగ్ కల్చర్స్ను కూడా ఓపెన్ చేసి, జస్ట్ పిల్లలు ఐఫోన్ కానీ లేదా స్మార్ట్ ఫోన్ కానీ జస్ట్ ఓపెన్ చేస్తే ఎన్ని అశ్లీల చిత్రాలతో ఫోటోలు వస్తున్నాయి. పిల్లలు వాటిపైనే కేంద్రీకరించడం, తర్వాత యువత కూడా పక్కదారి పట్టించేటువంటి, పక్కకు పోయేటువంటి అనేక మార్కెట్ శక్తుల యొక్క ప్రమేయం, విద్యలో ముఖ్యంగా మార్కెట్ శక్తుల ప్రమేయం వల్లనే నైతిక విలువల పతనం జరిగింది. అందుచేతనే అందులో ఒక భాగంగా ఇది చూడాలి. ఎందుకంటే మనిషిని కూడా ఒక్కొక్క సరుకుగా చేసేటువంటి ఒక వాతావరణము భారతదేశంలో దినదినం పెరుగుతున్నది. అందులో క్రమంగా దీన్ని విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కనుక అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేసేది ఏమిటంటే దోషులు ఎవరైతే ఉన్నారో వాటిని వెంటనే దొరకబట్టి. నిజానికి ఆగస్టు 9 అర్ధరాత్రి జరిగింది. నిజానికి నడివీధిన బయటికి వచ్చి నడుస్తూ ఉంటే చీర రవికతోని ఆ తల్లి ఇంటికి చేరిస్తే అది స్వాతంత్రం అన్నటువంటిది వాటి ఉత్తముచ్చట అయిపోయింది. మరి ఆ తల్లి నిజానికి ఒక హాస్పిటల్లో, ఒక సెమినార్ హాల్లో రెస్ట్ తీసుకుంటున్నది. మరి ఆ దుండగులు వచ్చినటువంటి పరిస్థితి ఇంతవరకు కూడా దొరకలేదు. మరి అది ఏదో సంజయ్ అనేటువంటి వ్యక్తిని దొరకబట్టినట్టు అని అంటున్నారు, కానీ అది నిజమేంతో తెలియదు. ఎందుకంటే చాలా బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే డాక్టర్ రిపోర్ట్స్ 150 మిల్లీగ్రామ్స్ సెమన్ ఉన్నదని చెప్తున్నారు. అంటే ఇది సామూహిక అత్యాచారమే కాకుండా హత్య కూడా. అంటే అత్యాచారము, హత్య ఇంకా ప్రపంచంలో అంటే దేశంలో ఒక 3వ అత్యంత సాధారణమైనటువంటి ఒక మహిళలపై జరిగేటువంటి నేరంగా మరి ఎన్సీఆర్బి డిక్లేర్ చేసింది. నిమిషానికి 86 అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆదివాసీల మీద జరుగుతున్నాయి, దళితుల మీద జరుగుతున్నాయి, మహిళల మీద. కనుక ఇది మారాల్సినటువంటి అవసరం ఉన్నది. జస్ట్ ఇంకా 2 ఏళ్ళు అయితే 80 ఏళ్లకు మన స్వాతంత్రం వచ్చేటువంటి దశలో మరి ఈ రకమైనటువంటి ఒక ఘటనలు జరగడము సిగ్గుచేటుగా చెబుతూ ఈ యొక్క ఘటన పట్ల మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సో థ్యాంక్ యూ. నా పేరు కళ, చైతన్య మహిళా సంఘం జిల్లా కన్వీనర్ను.
కలకత్తాలో ఆర్టికల్ మెడికల్ కాలేజీలో జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ తీయడం జరుగుతుంది. ఆ హత్యను చైతన్య మహిళా సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఒక్కటే కాదు, దేశవ్యాప్తంగా ఒక నెలలో ఎన్ని జరుగుతున్నాయో కళ్ళు మూసి కళ్ళు తెరిచి ఏది ఏంటి అనే తెలియకుండా ఉన్న పరిస్థితిలో అత్యాచారాలు ఎన్ని జరుగుతున్నాయో ఇది ఒకటి మచ్చుకు మాత్రమే. ఇది మాత్రమే మనకు పెద్దగా కనిపిస్తుంది. కనిపించని ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ హత్యల వెనుక ఇది పితృస్వామ్యం ఉంది. ఈ పితృస్వామ్యాన్ని, ఈ మద్యాన్ని, వీటిని ధ్వంసం చేయకుండా అత్యాచారం జరిగిన వెంబడే దోషులను ఉరి తీయాలి, శిక్షించాలి అంటున్నారు. వీటిని నిషేధించని పక్షంలో ఇవి పునరావృతమే అయితే ఉరి అనేది తాగనే ఉంటది. ఉరి పరిష్కారం కాదు. ఉరి వెనుక ఉన్న దోషి వెనుక ఉన్న వాటికి గల మూలాలను తొలగించకుండా ఉరి శిక్షనే పరిష్కారం అనే మార్గంగా ప్రభుత్వాలు పోతున్నాయి. దీన్ని చైతన్య మహిళా సంఘం వ్యతిరేకిస్తుంది. అట్లానే ఈ అమ్మాయి డాక్టరు 34 గంటలు తన పనిని నిర్వహించుకొని సెమినార్ హాల్లో కూర్చుంటే ఇంత అత్యాచారం జరుగుతుంటే 34 గంటలు ఒక డాక్టర్ పనిచేయడం అంటే మనము మార్చి 8ని ఎట్లా చేసుకున్నాం? 8 గంటల పనిదినం కోసం పోరాడి మనం 8 గంటల పనిదినాన్ని తెచ్చుకున్నాం. అయినా ఈ రోజు కార్పొరేటీకరణ వల్ల 28 గంటల పనిదినం కాక 34 గంటల పనిదినం చేసిన ఒక డాక్టరు సేద తీర్చుకునే ఛాయిస్ కూడా లేకుండా ప్రాణాన్ని కోల్పోయే పరిస్థితికి వచ్చిందంటే ఈ దేశం ఎటుపోతుంది? మహిళలు ఏం కావాలి అని చైతన్య మహిళా సంఘం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని వెనుక ఆమె హత్య వెనుక చాలా కారణాలు ఉండొచ్చు. ఏమంటే ఆ కాలేజీలో, ఆ వైద్యశాలలో చాలా లోపాలు జరుగుతున్నాయి. ఆ లోపాలను బహుశా ఈ అమ్మాయి ఏమైనా చూసి ఉంటది. ఈ అమ్మాయిని ఆ రూపంగానే అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని మేము బలంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ వైష్ణవి భవ్యశ్రీ హాస్టల్లో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించినందుకు అమ్మాయిలను హత్య చేసి చంపేశారు. అట్లానే ఈ అమ్మాయిది కూడా, అమ్మాయి కాలేజీలో ఆ డాక్టర్ అమ్మాయి ఎన్ని అరాచకాలు చూసిందో ఈ అమ్మాయిని మట్టు పెడితేనే పోతుందని అనిపించే ఈ అమ్మాయిని హత్య చేసి ఉంటారు. ఈ దోషులను కఠినంగా శిక్షించాలి. ఇలాంటి మళ్ళా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి అని చైతన్య మహిళా సంఘంగా మేము భావిస్తున్నాం. నా పేరు ఇందిరా. నేను వైట్ రిబ్బన్ సివిల్ సొసైటీ ఫోరం నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు హింస ఎంత తీవ్రమైంది మహిళల మీద, ఆడపిల్లల మీద అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి, ప్రశ్నించాలి. అది మా అందరి ఆలోచన, మా కోరిక. ఇవాళ ఇంతమంది ఇక్కడ గ్యాదర్ అయ్యాము అంటే రోజు రోజుకి పెరుగుతున్న హింస మీద చట్టాలు కానీ, ప్రభుత్వాలు కానీ, పనితీరు కానీ ఏమీ మారటం లేదు. చట్టాల అమలులో జాప్యమే దీనికి ప్రధాన కారణమని మా ఆలోచన. ప్రధానంగా ఆడపిల్లల మీద ఈ రకంగా హింస పెరగడానికి కారణము అత్యాచారాలు కానీ, లైంగిక దాడులు కానీ, వాళ్ళని ప్రలోభ పెట్టి మాయ చేసి అక్రమ రవాణా చేయడం కానీ ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో కొంతవరకు వీళ్ళకి రక్షణ కల్పించడానికి అందరం పనిచేయాలి. అందులో సివిల్ సొసైటీ ఫోరమ్స్గా మన బాధ్యత ఉంది. ప్రభుత్వాలు ముఖ్యంగా బాధ్యత తీసుకొని వారికి ఎలాంటి రక్షణ కల్పించాలి అన్నది ఆలోచించాలి. నిన్న మొన్నటి వరకు వాళ్ళకి 10 నుంచి రాత్రి తెల్లారుజామున 6 వరకు ఎవరైనా ఒంటరిగా మహిళలు ప్రయాణిస్తే వాళ్ళకి బస్సు సౌకర్యం కానీ, కారు సౌకర్యం కానీ కల్పిస్తామని ఒక మీడియాలో ఒక వార్త సంచలనం చేసింది. మాకు వీటితో పాటు అంటే ఏదో కల్పిస్తాము అన్నారు, అది మళ్ళీ బోగస్ అన్నారు. ఇవి కాదండి, అసలు ఆడవాళ్ళు మనకు స్వాతంత్రం వచ్చింది 78 సంవత్సరాలు, ఏ రకంగా బయటికి వెళ్ళి బతకగలుస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఒక ఇన్స్టిట్యూట్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది అంటే ఆ ఇన్స్టిట్యూట్ తాలూకా వాల్యూస్ ఎలాగున్నాయి, అక్కడ ఉన్న సిచ్యుయేషన్స్ ఎలాగున్నాయి అన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎంతసేపు మనం ఏమంటామో ఆడవాళ్ళది అన్నది ఒక ఆలోచన కరెక్ట్ గా రావటం లేదు. వాళ్ళ హింసను ఆపాలి అంటే ప్రతి ఒక్కళ్ళు నడుము కట్టాల్సిందే. ఈ రోజు చిన్నపిల్ల అది జరిగినాక కూడా 9వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ఎన్ని జరిగాయి సంఘటనలు? 3 సంవత్సరాల పిల్ల మీద లైంగిక దాడి, 6 సంవత్సరాల పిల్ల మీద లైంగిక దాడి. దీనికి కారణమైన ప్రోన్ వీడియోస్ ని ఖచ్చితంగా బ్యాన్ చేయాలండి. ఇవాళ మేము ఒక సమావేశంలో ఈ విషయం గురించి మాట్లాడుతూ తల్లిదండ్రులే అంటున్నారు,
ప్రభుత్వాలు వీటి మీద ఆంక్షలు ఎందుకు పెట్టలేకపోతున్నాయి, ప్రభుత్వాలు ఎందుకు జాగ్రత్త తీసుకోవటం లేదు అన్న ఖచ్చితంగా ఈ వెబ్సైట్ల మీద మనందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ హింస పెరగడానికి ఉన్న కారణాలు వెనుక జరుగుతున్నవి ఏ ఉన్నాయో వాటన్నిటిని ఆపడానికి మనందరం ప్రయత్నించాలి. We want justice. నా నేమ్ లిఖిత అండి. నేను రోహిణి కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో ట్యూటర్గా చేస్తున్నాను, ఓబీజీ డిపార్ట్మెంట్. అసలు నార్మల్గా చెప్పాలంటే ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ బైపీసీ చదువుకొని నీట్ క్రాక్ చేసి, నీట్ ఎంత క్రాక్ చేయడం ఎంత టఫ్ అనేది అందరికీ తెలుసు. ఒక్కసారి రాకపోయినా కూడా మళ్ళీ ట్రై చేస్తూ ఉంటారు నీట్ కోసం. అలాంటిది నీట్ కొన్ని ఇయర్స్ వరకు క్రాక్ చేసి ఎంబీబీఎస్ సీట్ సంపాదించుకొని ఎంబీబీఎస్ 5 years హార్డ్ వర్క్ చేసి తర్వాత మళ్ళీ పీజీ కోసం 2 years కష్టపడుతుంది. ఇప్పుడు 36 hours డ్యూటీ అంటే తను ఎంత కష్టపడి ఉండాలి. అలాంటి అమ్మాయిని అత్యాచారం చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు గవర్నమెంట్ వీటిపైన యాక్షన్ తీసుకోవడం లేదో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నార్మల్గా యాజ్ ఏ ఓబీసీ లెక్చరర్ ఒక అబ్బాయికి 0.5 to 5 ml వరకే వస్తుంది సెమెన్ అనేది. కానీ ఆ అమ్మాయి బాడీలో 150 ml సెమెన్ ఉందంటే ఎంతమంది ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి ఉండాలి? ఓన్లీ ఒక్కరే ఎందుకు పోలీసులు తీసుకున్నారు? ఓన్లీ సంజయ్ రావు ఎందుకే దొరికాడు? ఇంకా మిగతా వాళ్ళు ఏరి? అసలు ఎందుకు ఆలోచించలేదు? గవర్నమెంట్ అయినా ఎవరైనా దీని గురించి ఎందుకు ఆలోచించట్లేదు? ఇప్పుడు ఒక అమ్మాయి నడుచుకుంటే రోడ్ మీద వెళ్ళాలన్నా భయం వేస్తుంది, కనీసం ఒక ఆటో ఎక్కాలన్నా ర్యాపిడో బుక్ చేసుకోవాలన్నా భయం వేస్తుంది. ఎవరిని నమ్మేటట్టు లేనే లేదు. డాక్టర్ గా ఇప్పుడు ఆ అమ్మాయి ఎంత కష్టపడుతుంది, ఎంత చేస్తుందని ఇది ఎవరికి ఆలోచన లేనే లేదు అసలు. కాబట్టి గవర్నమెంట్ దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. మాకు ఫ్రీడమ్ కావాలి. ఇన్ని ఇయర్స్ అయినా కూడా ఫ్రీడమ్ అంటున్నారు. ఎక్కడ ఫ్రీడమ్ ఉంది? అసలు గర్ల్స్ కి ఫ్రీడమే లేదు. అసలు నడుచుకుంటూ వెళ్ళాలన్నా భయం వేస్తుంది, ఒంటరిగా ప్రయాణం చేయాలన్నా భయం వేస్తుంది. జాబ్స్ కి కూడా పేరెంట్స్ భయపడుతున్నారు, జాబ్స్ కి పంపాలన్నా కూడా. డాడీ నేను డాక్టర్ అవుతా, డాడీ నేను నీట్ రాస్తా డాడీ అన్నా కూడా అమ్మో డాక్టర్ అవ్వద్దు, ఆ అమ్మాయికి అట్లా అయింది, నువ్వు కూడా చేయకు అని అంటున్నారు. అంటే ఆ పరిస్థితి దేని వల్ల వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది? ఎందుకు వీటిపైన యాక్షన్ తీసుకోలేదు గవర్నమెంట్? సో కంపల్సరీ గవర్నమెంట్ దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. We want సదా నేను బిఎస్సీ నర్సింగ్ 4th year చదువుతున్నాను. కోల్కతాలో జరిగిన సంఘటన గురించి మనందరికీ తెలుసు. అసలు ఆ సంఘటన జరిగి ఆగస్టు 9వ తారీఖు రోజు ఆ సంఘటన జరిగింది. ఇప్పటికీ దాదాపు 12 రోజులకు వస్తుంది సంఘటన జరిగి. ప్రభుత్వాలు అనేవి ఏం చేస్తున్నాయి అంటే ఆమెకు జరిగినటువంటి అన్యాయం ఈ లోకంలో ఎంతో మందికి జరుగుతుంది. అంటే ఒకప్పుడు నిర్భయకు జరిగినప్పుడు అప్పుడు ఏమన్నారు అందరూ? నిర్భయకు జరిగింది కాబట్టి ఇది నిర్భయ కేసు అన్నారు. అట్లాంటి సంఘటననే ఈ రోజు కోల్కతాలో జరిగింది. రేపటి రోజున ఇక్కడ వరంగల్లో కూడా జరగదని గ్యారెంటీ ఏంటిది? ప్రభుత్వాలు అనేటివి ఏం చేస్తున్నాయి అంటే ఒక అమ్మాయికి మన మహాత్మా గాంధీ గారు ఏమని చెప్పారంటే ఒక అమ్మాయి 12 గంటలకి ఒక రోడ్డు మీద తిరిగినప్పుడే స్వాతంత్రం వచ్చింది అన్నారు. స్వాతంత్రం ఏమైంది? ఆమె ఒక రోడ్డు మీద తిరగలేదు, ఎక్కడో అంటే ఆమె ఒక సిచ్యువేషన్ లో కూడా లేదు. ఆమె ఏం చేసిందంటే ఆమె ఒక వర్క్ డ్యూటీస్ అంటే ఒక మహిళ చేయవలసినటువంటి పని ఆమె వర్క్ లో ఉండగానే ఆమెపై అత్యాచారం జరిగింది. ఆ సంఘటన గురించి ఎవ్వరు మాట్లాడతలేదు. గత 12 రోజుల నుంచి అందరు వి వాంట్ జస్టిస్ అంటారు. అసలు కేసు ఎటువైపు వెళ్ళింది? కేసు ఏ మలుపు తిరిగింది? దీని గురించి ప్రభుత్వాలు అనేది మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు పోరాటం చేయాలి. ఈ రోజు జరిగిన సిచ్యువేషన్ రేపు వేరే అమ్మాయికి జరిగినప్పుడు ఇంకా కొన్ని రోజులలో మర్చిపోతారు కావచ్చు. అంటే అక్కడ ఎందుకు ఆమె ఎందుకు అత్యాచారానికి గురి కావాల్సి వచ్చిందని అంటే అక్కడ జరిగినటువంటి అన్యాయం. ఏం అన్యాయం జరిగింది? సెక్స్ రాకెట్ డ్రగ్స్ రాకెట్ గురించి ఆమె బయట వాళ్ళకి చెప్తా అన్నప్పుడు ఆమె మీద జరిగినటువంటి ఆ యొక్క సిచ్యువేషన్ లో ఆమె మీద అత్యాచారం జరిగింది. ఎంతో మంది 10 మందికి పైగా అబ్బాయిలు అత్యాచారం చేశారని చెప్తున్నారు. కానీ ఇంతవరకు కూడా ఒక్క సంఘటన కూడా వెలుగులోకి రాలేదు. అంటే కొంచెం గమనించాలి. అంటే ఎందుకు ఇంకా సంఘటన అనేది వెలుగులోకి రాలేదు? ఎందుకు ఇంకా దీనిపై ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు? ఇంకా ఇటువంటి అత్యాచారాలు ఏ ఆడపిల్ల మీద కూడా జరగకుండా ప్రతి ఒక్క ఆడపిల్లకు ఫ్రీడమ్ ఇచ్చి వారిని కూడా ఇటువంటి అన్యాయాలు జరగకుండా ప్రతి ఒక్క ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ we want justice. కోల్కతా ఫోర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లోపల డాక్టర్ మౌమిత పైన జరిగిన అత్యాచారం దీన్ని నిరసిస్తూ 9వ తారీఖు రాత్రి జరిగినప్పటి నుంచి ఒక ముఖ్యమంత్రి మహిళగా ఉండి కూడా ఈ సమస్యను పరిష్కరించకపోగా ఆశ్చర్యకరంగా ఆమె రోడ్డు మీదకి వచ్చి న్యాయం చేయాలంటే ఒక సీఎం గా ఉన్న తనే న్యాయం చేయలేక రోడ్డు మీదకి వచ్చి న్యాయం చేయమని అడిగిందని అందరూ కూడా ఆమెను అవాసు పాలు చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఇది ఇవాళ అత్యాచారం ఇది ఒకటే కాదు, గతంలో హత్రాస్ లో జరిగింది, ఉన్నావులో జరిగింది,
తర్వాత ఆసిఫాబాద్ లో జరిగింది, అనేక చోట్ల. ఇక్కడ మన దగ్గరే ఇక్కడే పిల్లలు, చిన్న పిల్లలు గట్కేసర్లో హాస్టల్లో చదువుకుంటున్న పిల్లలు, ఆ చిన్న పిల్లల మీద, పసి పిల్లల నుండి పెద్ద పిల్లల వరకు ఇటువంటి అత్యాచారాలు జరుగుతున్నా కూడా ప్రభుత్వాలు వాటిని సీరియస్ గా తీసుకోవటం లేదు. దోషులను పట్టుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఒకవేళ పట్టుకున్నా కూడా వాళ్ళని వెంటనే బెయిల్ మీద బయటికి వదిలిపెడుతున్నారు. వాళ్ళు మళ్ళీ సమాజంలో ఇటువంటి నేరాలు పదే పదే చేస్తూ ఉన్నారు. అసలు ఈ మహిళలకి రక్షణ అనేది ఎక్కడ దొరుకుతుంది అనేది ఒక సమస్యగా మారింది. పసిపిల్ల నుండి 60-70 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు కనీసం కుటుంబంలో నుంచి సమాజం నుంచి ప్రభుత్వాలు ఎక్కడ కూడా రక్షణ లేని పరిస్థితి నెలకొన్నది. దీన్ని మార్చవలసిన అవసరం ఇటు ప్రభుత్వాల మీద ఉంది. ఎందుకంటే మహిళ అనగానే ఒక సెక్స్ కోణంలో చూడడం మాత్రమే, తర్వాత ఒక రాక్షస కాంక్ష తీర్చుకోవడానికి ఆమెను ఎన్ని రకాల ఇబ్బంది పెట్టి ఎంత అవమానకరమైన రీతిలో, చాలా అమానుషమైన రీతిలో ఆమె మీద జరిగిన అత్యాచారం చూస్తే అసలు మనసున్న వాళ్ళు, మానవీయమైన దృక్పథంతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దాన్ని తట్టుకోలేని స్థితి ఉంది. మేము మహిళలమైతే అసలు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. అటువంటి ఘటనలు అనేకం గతంలో కూడా జరిగినాయి. కానీ సమాజం కొన్ని సందర్భాల్లోనే స్పందిస్తున్నది, కొన్ని సందర్భాల్లో ఇది రోజు జరుగుతున్నది అనే నిర్లిప్తతలోకి సమాజం నెట్టివేయబడుతున్నది. అంటే ఇవాళ మానవ విలువలకు, నైతిక విలువలకు, మానవ హక్కులకు ఎంత ఘోరమైన పరిస్థితి ఏర్పడుతున్నది అనేది ఇవాళ మన ముందు ఈ అత్యాచార ఘటనలు విన్నప్పుడల్లా మనకు ఒళ్ళు జలధరింపజేసే దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. చాలా బాధ పడుతూ బతకాల్సిన పరిస్థితి వస్తున్నది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇంత మహిళలు బయటికి వచ్చి ఇవాళ కనీసం చదువుకొని ఉద్యోగాలు, ఉపాధి, చదువు అవకాశాలకు కొద్దిగా ఇప్పుడే బయటికి వస్తున్న క్రమం. కొన్ని వేల సంవత్సరాల నుంచి స్త్రీని భోగ వస్తువుగా, వంటింటి కుందేలుగా, పిల్లల్ని గానే యంత్రంగా చూసే స్థితి నుంచి ఇప్పుడిప్పుడే తమ స్వేచ్ఛను, తమ హక్కులను పొందడానికి ప్రయత్నం చేస్తున్న క్రమం లోపట ఇవాళ బయటికి వచ్చిన ఆడపిల్లల మీద, చదువుకుంటున్న పిల్లల మీద డాక్టర్ గా 36 గంటలు సేవ చేసి ఆమె రెస్ట్ తీసుకోవడానికి వచ్చిన అర్ధరాత్రి కాపుగాసి ఈ సంఘటన చేయడం అంటే, ఈ అత్యాచారం జరగడం వెనక ఆ కాలేజీ ప్రిన్సిపాల్ హస్తం ఉంది అని చెప్పి అనుకుంటున్నాం. ప్రిన్సిపాల్ ను కూడా కాలేజీ నుంచి తప్పించడం కాదు, గతంలో కూడా ఇవాళ పేపర్లో చూస్తే ఆయన శవాలను కూడా అమ్ముకున్నాడు అనే వార్త కూడా వస్తున్నది. అక్కడ వ్యభిచారం జరిగింది అనే విషయాలు కూడా వార్తలు వస్తున్నాయి. అసలు అక్కడ ఏమి పెద్ద నేరాలే జరగలేదు అన్నట్టుగా మొట్టమొదట క్రియేట్ చేసిండ్రు, ఆత్మహత్య అని మొదట క్రియేట్ చేసిండ్రు. ఇట్లా ప్రతిసారి వాళ్ళ అమ్మాయి చనిపోయిన ప్రతిసారి ఆత్మహత్య చేసుకున్నదనో, లవ్ ఫెయిల్యూర్ అనో, లేకపోతే ఉన్మాదిగా మారిన లవ్వర్ చేసిందనో ఇట్లాంటివి కాకుండా అసలు స్త్రీలకు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వాలకు ఎంత ఉందో అదే విధంగా కుటుంబాలు కూడా ఆడపిల్లలకు హద్దులు చెప్తున్నాయి. కానీ ఇవాళ మగపిల్లలు విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు ఇవాళ చూస్తున్నాము. ప్రతి రాష్ట్రము డ్రగ్స్ జోన్ గా మారింది. ఈ డ్రగ్స్ కు అలవాటు పడి ఒంటి సోయిలేని స్థితిలో తల్లి మీద చేస్తున్నారా, అక్క మీద చేస్తున్నారా, ఎవరి మీద చేస్తున్నారా అనే సోయిలేని స్థితిలో అత్యాచారాలు జరుగుతున్నాయి. దీన్ని అరికట్టాలంటే మద్యపానాన్ని నిషేధించాలి, మాదక ద్రవ్యాలను నిషేధించాలి, సిగరెట్లు, గుట్కా, పాను ఇటువంటివన్నీ కూడా ప్రభుత్వం ఒక పక్క అమ్మడానికి అవకాశం ఇస్తూ మరో పక్క వాటి మీదనే నిషేధం అని చెప్పి మాట వరుసకు పెడుతున్నది. కానీ ఇవాళ వాటన్నిటి వల్ల ఇటువంటి ప్రమాదాలు మరింతగా పెరుగుతున్నాయి. తర్వాత కుటుంబంలో మగపిల్ల వాళ్ళకి అసలు ఆడవాళ్ళని ఎట్లా చూడాలి అనేది ఒక దృక్పథము నేర్పించాల్సిన బాధ్యత కుటుంబానికి ఉంది, సమాజానికి ఉంది, ఉపాధ్యాయులకు ఉంది. అదేవిధంగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. మగపిల్లవాడు అనగానే స్వేచ్ఛాజీవి కాదు, ఏదంటే అది చేసేటందుకు కాదు, ఎట్లంటే అట్లా బతకడం కాదు, ఒక పద్ధతితోటి బతకాలి. తల్లిని ఎట్లా చూడాలి, అమ్మని ఎట్లా చూడాలి, తోటి స్త్రీలను ఎట్లా చూడాలి అనే ఒక స్నేహపూర్వకమైన వాతావరణం ఎట్లా ఉండాలో నేర్పడము, నేర్చుకునేలాగా చేయడము, అటువంటి విలువైన సినిమాలను చూపించడం. సినిమాలు కూడా ఇవాళ మరి చాలా ఓటీటీ వచ్చిన తర్వాత, కోవిడ్ తర్వాత విపరీతంగా ఓటీటీలో వచ్చేవన్నీ కూడా క్రైము, ఒక మర్డరు, లేకపోతే ఒక అత్యాచారం చేసి చంపడము, దాని వెనక ఉన్న దాన్ని శోధించే పేరు మీద చాలా అశ్లీలమైన చిత్రాలను బహిరంగంగా కుటుంబంలో అందరు కూర్చొని చూసే చోట ఓటీటీలో వస్తున్నాయి. వీటన్నిటినీ కూడా ప్రభుత్వం నియంత్రించకపోతే ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాలు దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. ఈ కల్కత్తా డాక్టర్ అత్యాచారం విషయం లోపట ఆ సందీప్ ఘోష్ అని ప్రిన్సిపాల్, ఇవాళ మాజీ అంటున్నారు, ఆయనను అరెస్ట్ చేయాలి.
ఆ తర్వాత ఈ ఘటన కారకులైన వాళ్ళు ఎంత పెద్ద హస్తాలు ఉన్న వాళ్ళైనా సరే ఒక్కడిని బలి చేసిండ్రు. ఆమె ఆయేష దాంట్లో ఎట్లయితే సత్యంను బలి చేసిండ్రు, వీడు కూడా నేరస్తుడే కావచ్చు, కఠోర నేరస్తుడే కావచ్చు. వీడిని వాడుకున్నది ఎవరు, వీనితో పాటు పాల్గొన్నది ఎవరు అనేది కూడా వెలికి తీయాలి. వాళ్ళ సిబిఐ ఎంటర్ అయింది. ఆ సిబిఐ కూడా మరి కొండందవి ఎలకనబడుతుందా, ఏం చేస్తుంది అనేది వాళ్ళ ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కూడా ఒక్కసారి కూడా మణిపూర్ లో నగ్నంగా స్త్రీలను యాత్ర చేయించిన, పాదయాత్ర తీసుకుపోయినా, ఇవాళ అనేక చోట్ల హత్రాసులో జరిగిన ఘటన అయినా, ఇవాళ కోల్కతాలో జరిగిన ఘటన అయినా, ఇక్కడ జరుగుతున్న వాటిని కనీసం స్పందించకపోవడం, ఆయన దాని మీద ఒక్క వాయిస్ కూడా ఇవ్వకపోవడం, అక్కడి కేంద్ర మంత్రులు కూడా ఎవరు స్పందించకపోవడం అనేది చాలా ఖండించదగ్గ విషయం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే బాధితులకు కఠినమే నేర విచారణ జరపాలి, నిందితులకు కఠినంగా శిక్షించాలి, సత్వర న్యాయాన్ని అందించాలి. రోజుల కొద్ది, నెలల కొద్ది, సంవత్సరాల కొద్ది కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు సత్వర న్యాయాన్ని అందించేటందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. అది ఈ ప్రభుత్వాలు చేయాలని డిమాండ్ చేస్తున్నా. జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ డిటిఎఫ్ పక్షాన ఉద్యమాందనలు తెలియజేస్తూ, ఇవాళ మమతకు సంబంధించి వచ్చి కలకత్తాలో జరిగినటువంటి ఈ మెడికల్ స్టూడెంట్ పై జరిగినటువంటి అత్యాచారము ఇది ఒక సంఘటనకు సంబంధించినటువంటిది కాదు. ఇలా సంఘటనలు జరగవచ్చు, ఇలాంటివి నిత్యం కూడా ఇలా వందలాదిగా వేలాదిగా బయట జరుగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. చాలా పైశాచికంగా, చాలా క్రూరంగా, చాలా అమానుషంగా జరిగినటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇలా మనం ఇలా గతంలో కూడా అనేక రకాల సంఘటనలు చూసాం. ఈ సంఘటన ద్వారా కూడా ఇలా దేశవ్యాప్తంగా ఇలా ఒక ఉద్యమం వెళ్లి వస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ ప్రభుత్వాలు ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి. ముఖ్యంగా అందరూ కూడా ఈ విషయం మీద ముందు జరిగేటటువంటి పరిణామాలు ఇలా జరగకూడదనే దాని మీద మనం అందరం కూడా మూకుమ్మడిగా దీన్ని నిరసించాల్సిన అవసరం ఉంది, దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. చాలా నిర్లక్ష్యంగా కనబడతా ఉంటుంది. అనేక రకాల సంఘటనలు వరంగల్లో, నర్సంపేటలో జరుగుతుంది, దేశవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ సంఘటనలన్నీ కూడా ఇలా సామ్రాజ్యాల విష సంస్కృతికి దాని ప్రభావానికి లోనై అన్నీ కూడా మూకుమ్మడిగా డ్రగ్స్ కావచ్చు, మద్యం కావచ్చు, అనేక రకాలైనటువంటి కూర్చున్నటువంటి సందర్భంలో ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇది విడిగా చూసే సంఘటన కాదు, ఇక్కడ సమాజంలో ఉన్నట్లు వస్తున్నటువంటి ధోరణులకు సంబంధించినటువంటి సాధ్యంగా నిలుస్తున్న సంఘటనలు. కాబట్టి అంతిమంగా ఇలాంటివి ఎదుర్కోవాలంటే, ఇలాంటివి ఖండించాలంటే ప్రజా చైతన్యమే ఇక్కడ వీటిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా మానవీయ విలువలు కలిగినటువంటి, మానవత్వం కలిగినటువంటి వాళ్ళం కదా. ఇలాంటి సంఘటనల మీద తప్పనిసరిగా అందిస్తేనే, ఇక్కడ ఖండిస్తేనే ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది, తక్కువ న్యాయం తగ్గడం ఉంటుంది. కుటుంబం నుంచి చైతన్యం రావాలి. ఇక్కడ స్త్రీ పురుషులు సమానం అనేటటువంటిది, అమ్మాయిల అబ్బాయిలు సమానం అంటే ఒక సమానత్వ ప్రాతిపదిక మీద కుటుంబ విలువలు పెరిగితేనే ఇక్కడ జరిగేటటువంటి అవకాశం ఉందని తెలియజేస్తూ